మస్ట్ ట్రై మల్టీగ్రెయిన్ మిల్లెట్ రెసిపీ. తినొచ్చు, తాగొచ్చు. నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈరోజు అయితే నేను ముందుకి మంచి బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే తీసుకొచ్చిన. దీనికోసం నేనైతే రాగులు, కొర్రలు, సజ్జలు, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, ఈ మిల్లెట్స్ అయితే తీసుకొని ఒకరోజు ముందు వాష్ చేసుకొని మంచిగా ఎండకు ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక 2-3 months దాకా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రిపరేషన్ కోసం అయితే మనం రేపు చేసుకుంటామని ముందు రోజే మనం నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానితే మనకి తొందర బాయిల్ అయిపోతే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలో పోసుకొని ఒక 2-3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ పైన మనకి ఫోమ్ అనేది వస్తుంది. ఒక 10 minutesలో మనకు ఫోమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అందులో అదంతా మళ్ళీ కరిగిపోవాలన్నట్టు మొత్తం, అంటే మన లోపల గ్రెయిన్స్ అన్ని మంచిగా ఉడికినాయి అనుకో, ఆ పైన ఫోమ్ అంతా కరిగిపోతుంది. అట్లా అయిన తర్వాతనే మనం అది తింటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. సో మనం మెల్లమెల్లగా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే ఉండలు కడుతుంది. సో ఇట్లా మంచిగా కలుపుతూ ఉండగానే మనకి మధ్యలో మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీ అయితే నేను ఒక 3 years బ్యాక్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని చేసింది. నాకు మంచిగా అనిపించింది. అప్పుడు పిన్ని ఎట్లా చేసాడనకనే నాకు చెప్పింది. సో నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాక నెక్స్ట్ సమ్మర్ నుంచే ప్రిపేర్ చేసుకున్నా. కానీ హెల్త్కి అయితే చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఉడికేటప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చెప్పాలంటే ఇది సమ్మర్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన రెసిపీ, ఖచ్చితంగా తినాలి. ఇది బాడీకి చలువ అన్నట్టు. ఈ ఎండలలో మన డీహైడ్రేట్ అయిపోతుంది కదా బాడీ. సో అట్లా కాకుండా మన హెల్త్కి చలువ చేస్తుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మిల్లెట్స్ కదా, మన హెల్త్కి కూడా మంచిది. చూసినారు కదా, పైన ఫోమ్ అంతా కరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఇది తినడానికి రెడీ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడైతే ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేనైతే ముందు రోజు నైటే కొన్ని స్ప్రౌటింగ్ కోసం పెసర్లు, శనగలు నానబెట్టిన. ఇది కొంచెం లిటిల్ స్ప్రౌట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇవి కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగినాం అనుకో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. అండ్ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.